పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇంకొంచెం లవ్లీగా చేయమంటే లవ్లీగా చేసేది. సో ఫస్ట్ ఫిల్మే శోభన్ బాబు గారు లాంటి హీరోతో చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న భయం వేసిందా మీకు? ఏమీ లేదు, నాకేం తెలియదు కదా. అంతెందుకండి, తల్లిదండ్రుల్లో సావిత్రమ్మ గారు నాకు అమ్మమ్మ క్యారెక్టర్, జగ్గయ్య గారు, మరి ఆవిడతో చేసినప్పుడు ఆవిడ అంత మహానటి, నాకేమీ తెలియదు అసలు. ఆవిడ పక్కన కూర్చునేదాన్ని, ఆవిడ నా చెయ్యి ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఇలా చూస్తుండే, ఏం లేదు అలా చూస్తూ ఉండేదాన్ని. వీడెంత పెద్ద తర్వాత తెలిసిందండి, భయం వచ్చేసింది. యాక్ట్ చేసి నాకు కొంచెం వయసు వచ్చి వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులని తెలిసిన తర్వాత, అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను యాక్ట్ చేశానని. శోభన్ బాబు గారు కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఏంటి అమ్మాయి, ఏంటి ఎన్నేళ్ళు నీకు అంటే అసలు నోట్లోంచి మాట వచ్చేది కదా, అలా చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. 18 సంవత్సరాలు ఉంటాయంటే లేదని చెప్పడం కూడా చేత కాదు. నాకు 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల ఇంత ఎత్తున్నావు, ఇంత ఎదుగు ఉన్నావు, అబద్ధాలు చెప్తున్నావా అంటే ఇలా ఎంత మాట్లాడుతున్నావు ఏం తెలియదు. అలాగే సావిత్రి గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. సో మా అందరికీ మహానటి సినిమా చూసిన తర్వాత ఆమెకు చాలా కనెక్ట్ అయిపోయాం, లైఫ్ స్టోరీకి కానీ అదంతా. మీరు ఆమెతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమె గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ ఏమండి, కొన్ని సందర్భాలే దేనికైనా కారణమవుతాయి, అదే నేను అనుకున్నాను. ఆవిడ ఆర్టిస్ట్గా మహానటి, అదేవిధంగా ఫ్యామిలీలో నాకు తెలిసి ఆవిడ ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9 o'clock అంటే 6 o'clock బయటికి వెళ్ళిపోతాం, తర్వాత 9 o'clock వస్తాం. 9 o'clock వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా పెంచేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనను కూడా పెట్టకుండా మా ఆయనే మొత్తం పాపను చూసుకున్నారు, పెంచారు నాకు ఒక అమ్మాయి. అలాగ కొన్ని సందర్భాలలో ఆర్టిస్టులు ఆ సమయ సందర్భాలతో కొన్ని పొరపాట్లు లేదంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఆర్టిస్టులు అందరూ చాలా మంచివాళ్ళు అండి, చాలా సెన్సిటివ్ పీపుల్. నేను ఏ ఆర్టిస్ట్ని తప్పు పట్టను, ఏ ఆర్టిస్ట్ని తక్కువగా చూడను. ప్రతి ఒక్క ఆర్టిస్టు నాకు నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను చూసుకుంటాను. సావిత్రి గారితో మీకుండే ఏదైనా ఒక చిన్న అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే ఆ వయసులో నేను చూశాను, కానీ ఇప్పుడు అనుకుంటే చాలా నిజంగా చాలా గ్రేట్. అలాంటి అంత డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్టులు అప్పట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు. ఎందుకంటే సెట్ బయట మామూలుగా సెట్ ప్రాపర్టీస్ బయట వేస్తారు కదా, అది ఏ స్టూడియో, వీనస్ స్టూడియోస్. అందులో బయట సోఫా, ఏసీ రూమ్ ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ఆవిడకి ఏసీ రూమ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా గాలి బాగా రాదు ఫ్రీగా అని చెప్పి బ్రేక్ టైంలో ఆవిడ బయటే కూర్చుని భోంచేసి ఆ సోఫాలోనే పడుకునేది. అట్లా ముసుగు ఇట్లా వేసుకొని, ఈగలు అవన్నీ వాలకుండా అట్లా ముసుగు వేసుకొని సోఫాలో పడుకునేది ఆవిడ. ఇప్పుడు అనుకుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ వేడికి, అందులో చెన్నైలో బాగా వేడిగా ఉంటుంది కదా, అలా పడుకొని ఆవిడ మళ్ళీ అమ్మా టచ్అప్ అంటే, ఇప్పుడు అసిస్టెంట్లు ఎన్నిసార్లు క్యారవాన్ దగ్గరికి వచ్చి అమ్మా రెడీ, అమ్మా రెడీ, అమ్మా రెడీ అని అంటుంటే పేర్లు అనవసరం. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే ½ an hour తర్వాత, 45 minutes తర్వాత, 1 hour తర్వాత దీనికి వెళ్ళి సెట్కి వెళ్ళి ఆర్టిస్టులు నేను చూస్తున్నా. ఆవిడ వచ్చి అమ్మ అసిస్టెంట్ అమ్మ రెడీ అంటే వెంటనే లేచి టచ్అప్ చేసుకొని, బాబు 10 నిమిషాల్లో వచ్చేనా, లేదంటే ఇప్పుడే రమ్మంటే వచ్చేనా అని అడిగి అలా ఆవిడ వచ్చేవాళ్ళు సెట్కి. మరి ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఉన్నారండి, అంత పెద్ద మహానటి. మళ్ళీ ఇంకే ఈ జన్మలో అసలు పుడతారు అసలు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మీరు జ్ఞాపకం చేశారు, కానీ మహానటి అని ఊరికి పేరు రాదు. ఆవిడకి ఏం తక్కువ ఉందండి, అప్పటికే ఆవిడ హబీబుల్లా రోడ్లో 10 గ్రౌండ్ల ఇంట్లో స్విమ్మింగ్ పూలు, అంత స్టేటస్, అంత లెవెల్లో ఉన్న ఆర్టిస్టు.
ఆర్టిస్ట్గా వచ్చి మేకప్ వేసుకునేసరికి అది చిన్న పెద్ద ఏ తారతమ్యం ఏమీ లేకుండా ఆవిడ అలా సోఫాలో పడుకుంది. అనిపిస్తున్నారు. అవునవును. మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎప్పటి నుంచి ఉంది? మా బాండింగ్ మేము ఎప్పుడు నేను తెలుగు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 నుంచి తెలుగు చేశాను. తెలుగు చేసి తర్వాత ఒక 15 పిక్చర్స్ చేస్తుంటాను తెలుగులో. చేసిన తర్వాత నెక్స్ట్ నేను తమిళ ఫీల్డ్కి జంప్ అయ్యాను. 76లో మన్మథలీలే సినిమా, అక్కడ ఆపర్చునిటీ కె బాలచంద్ర గారి సినిమా చేశాను. చేసి అక్కడే ఉన్నాను 84 వరకు. అక్కడే తమిళ్ సినిమాలు చేశాను, తెలుగు చేయలేదు. 84లో మన్వాసన సినిమా, అదే తెలుగులో మంగమ్మ గారి మనవడు, అది భార్గవ ఆర్ట్స్, కోడి రామకృష్ణ గారి డైరెక్షను. ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ నాకు తెలుగులో పరిచయం అయ్యాను మళ్ళీ, అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆ సినిమా ద్వారా. ఆ తర్వాత ఒక నేను అనుకోవడం కోనసీమ కుర్రాడు అనుకుంటా, రవిరాజ్ పినిశెట్టి గారి సినిమా, అక్కడ పరిచయం అయ్యారు అన్నపూర్ణ గారు. అక్కడి నుంచి మా పరిచయం బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఫ్రెండ్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాగా కలిసిమెలిసి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, నేను మా ఆయన తను మా ఇంటికి రావడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్స్ అంతా. అలాగే అప్పటి నుంచే ఈ జర్నీ మాకు మొదలైంది. అప్పటి నుంచి తెలుసు. అందులో F2లో కలిసి చేశాం కాబట్టి ప్రతి ఫంక్షను, తర్వాత ఏ ఈవెంట్స్ ఉన్నా ఎక్కడున్నా కూడా ఇంకా సినిమా హిట్ వల్ల అదే కాంబినేషన్తో అన్ని చోట్ల మమ్మల్ని పిలుస్తున్నారు ఇద్దరిని. అలా సాగుతుందన్నమాట మా జర్నీ. ఇప్పుడు ఆవిడ లేకపోయినా నేను లేను, నేను లేకపోయినా ఆవిడ లేదు, అలాగే ఉంది ఇప్పుడు రీజన్ చూస్తుంటే. అలాగే మీరు ఆన్ కెమెరా ఎక్కువ గయ్యాలి క్యారెక్టర్స్ చేస్తే బయట ఆఫ్ కెమెరా అన్నపూర్ణ గారు ఎక్కువ సీరియస్ అవుతారు, కోప్పడతారు అని విన్నాం, నిజమేనా? లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. నా నోటి నుంచి ఏదో ఇలాగా ప్రశ్నలు వేసి ఏదైనా అడగాలన్నా కాదు, ఎవరికి రాదు. బట్ ఎవరికైనా ఏ ఆర్టిస్ట్కైనా అన్ని రకాల స్వభావం ఉంటుంది, కానీ ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే. ఇప్పుడు నేను గయల్ క్యారెక్టర్స్ వేసానని బయట మీరు అన్నది ఆపోజిట్గా మంచి క్యారెక్టర్లు ఆవిడ చేస్తుంది కాబట్టి బయట గయాలతనంగా ఉంటుంది. అలా లేదు మరి లేదు లేదు అట్లా అయితే అలా అడగలేదా? జనరల్గా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో మీ జర్నీ ఉంది కాబట్టి బయట కొంత ఏంటంటే ఆమె ఎక్కువ తిడతారు అట్లా అట్లా విన్నాను, కొంచెం ఎంతవరకు నిజం అనేది అడిగాను అంతే. ఏది తిట్టారు? ఇంటర్వ్యూ చేయలేదు ఎప్పుడు? చేయలేదు, ఆవిడని ఆ ఛాన్స్ రాలేదు. లేదు లేదు, ఎవరికైనా అలా అనుకుంటే నాకు కూడా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. కోపం రాదని నేను చెప్పను కదా. అన్నీ 9 రకాలు నవరసాలు ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ ఎక్కువ తక్కువ అనేది ఉంటాయి కొంతమందికి అంతే. సో కెరియర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ర్యామ్ క్యారెక్టర్స్ మీరు చేయడం జరిగింది. సో రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా? ఏం క్యారెక్టర్స్? ర్యామ్ లైక్ బోల్డ్ రోల్స్ ఎక్కువ చేయడం జరిగింది. బోల్డ్ రోల్స్ అంటే ఐ మీన్ నాకు అర్థం కాలేదు. ప్రతిఘటనలో బోల్డ్ క్యారెక్టర్ చేశాను. కొంచెం మీరనే గ్లామర్ క్యారెక్టర్, గ్లామరస్ రోల్స్. ఓకే, అది మాపల్లిలో గోపాలుడు ఆ సినిమా ద్వారా. అది ఫస్ట్, అది తెలుగులో ఫస్ట్, ఆ తమిళ్లో తీసినప్పుడు మన్వాసిని అని చెప్పి తీశారు భారతిరాజ గారు. ఆ సినిమా చేసేటప్పుడు యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ చేయనని చెప్పాను. చెప్తే కొంచెం ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే మా ఆయన అన్నారు, చెయ్యి పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ పరంగా నువ్వు సక్సెస్ఫుల్గా దానికి న్యాయం చేకూర్చాలంటే ఏ క్యారెక్టర్ చేసినా. బట్ ఎక్స్పోజింగ్ వద్దు, గ్లామర్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంటుంది. అప్పట్లో ఏం పెద్ద ఎక్స్పోజింగ్ ఉంది ఏమీ లేదు, ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటేనే అదొక పెద్ద ఇది గ్లామర్ క్యారెక్టర్. అంటే నేను చెప్పాను మేనేజర్తో, చెప్తే లేదు లేదు మీరు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే డైరెక్టర్ గారు చెప్పారు అట్లంతా ఏమి ఉండదని. తర్వాత ఆ క్యారెక్టర్ చేశాను. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. అయిన తర్వాత తెలుగులో తీశారు అంతే. అప్పుడు ఆ గ్లామర్ అనే దానికి నేను వచ్చాను, ఒక ట్విస్ట్ అంతే. అంటే అప్పటి వరకు హీరోయిన్ అదే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. స్టార్టింగ్ హీరోయిన్ చేశాను,
ఆ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్, తర్వాత రజనీకాంత్ గారితో హీరోయిన్గా చేశాను, కమల్ గారితో హీరోయిన్గా చేశాను. ఆ తర్వాత రజనీ గారి సినిమాల్లోనే ఇంకొక మదర్ క్యారెక్టర్, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను నేను. తెలుగులో కూడా గ్లామర్ నుంచి మళ్ళీ మదర్ అయ్యాను. మదర్ అయిన తర్వాత గయ్యాళి క్యారెక్టర్లు చేశాను. గయ్యాళి తర్వాత మళ్ళీ సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టాను. ప్రతిఘటనలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే నేను చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు. అన్ని క్యారెక్టర్స్, కామెడీ అయితే ఎన్ని కామెడీ సినిమాలు చేసాం మేము. కోటరామకృష్ణ గారు, తర్వాత రేలంగి నరసింహారావు గారు, జంజాల గారి సినిమాలు చేశాను. ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, కామెడీ కూడా చేశాను, చాలా చేశాను. మరి కోటరామకృష్ణ గారి సినిమాలన్నీ కామెడీనే చేశాను ఎక్కువ నేను. అలాగా నేను ఒక క్యారెక్టర్కే అంకితం అలా అవ్వలేదు. మదర్ అంటే ప్రతి హీరోకి మదరే, బామ్మ అంటే ప్రతి సినిమాలో బామ్మ అంటే బామ్మ క్యారెక్టరే. ఇప్పుడు బామ్మ కానీ అప్పుడైతే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ, ఆల్మోస్ట్ నేను అన్ని క్యారెక్టర్లు చేశాను. సో 1000కి పైగా సినిమాలు అంటే ఇప్పుడున్న హీరోయిన్స్కి సాధ్యమయ్యే నెంబరే కాదు అది. సో మీరు 1000కి పైగా సినిమాలు చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు పెట్టుకునే వాళ్ళు మీరు? సంవత్సరానికంటే ఒక్కొక్కసారి డేట్స్ లేక వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి డేట్స్ లేక.